హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఇప్పుడు ఇదిగోండి వరి రవ్వ అనమాట. ఇది పిండితో పడతారు. ఇది కొంచెం రవ్వ ఇట్లా కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఈ రవ్వ సగ్గుబియ్యంతో ఉడియాలు ఏ విధంగా పట్టాలో చూపిస్తాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ అండి. ఈ 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇందులో నానబెట్టాను. అలాగే ఇవి 7 గ్లాసెస్ పోసానండి వాటర్. రాత్రి నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది చూడండి ఎంత చక్కగా మెత్తగా నానిపోయినాయో. ఇప్పుడు ఆ వాటర్ వేడైన తర్వాత ఇది కొంచెం ఇవి అందులో వేసి ఉడకాలని సాల్ట్ వేస్తానండి. ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఇలా కచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను. నీళ్లు మరుగుతున్నాయి. ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాను ఇందులో. చూడండి సగ్గుబియ్యం చాలా వరకు ఉడికిపోయినాయి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న రవ్వను వేస్తున్నాను అన్నమాట. నానబెట్టి పెట్టిన రవ్వను వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్. ముందుగా నేను వేస్తే కలర్ షేడ్ అయిపోద్దండి. అందుకని మనం ఇప్పుడు ఉడికిన తర్వాత తీసుకోవాలి. అంత సరిపోలేదు అనమాట. నేను మళ్ళీ కొంచెం వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. కారం కూడా సగ్గుబియ్యం చూసారు కదండి ఇందాక. అదనమాట ఆ ఉడియాలి. ఎండలో పడుతున్నాను నేను, కానీ ఇది నీడను కూడా పెట్టేసుకోవచ్చు. ఈ సాయంకాలం కల్లా చాలా వరకు 50% పైన ఆరిపోతాయి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది బియ్యం పిండితో పట్టుకుంటారు, సూజీ రవ్వతో కూడా పట్టుకుంటారు. ఇది నేను వరి రవ్వతో పడుతున్నానండి. వరి రవ్వ సగ్గుబియ్యం అన్నట్టు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి గుమ్మడికాయ వడియాలి. మొన్న చూసారు కదా వీడియోలో. బొడ్డు గుమ్మడికాయ వడియాలి. చూడండి చక్కగా ఎలా వచ్చేసినాయి, ఆడిపోయినాయి అనమాట. ఇలా ప్లాస్టిక్ దాని మీద వేసుకుంటే మనం వాటర్ కూడా తడపక్క లేకుండా ఇలా వచ్చేస్తాయి. నీట్గా ఇలా వస్తాయి. వడియాలండి. ఈ సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ట్రాన్స్పరెంట్ గా. ఎలా వచ్చేసి పొద్దున్నే పెట్టాము చూసారు కదా మీరు. చిట్టు వడియాలు అనమాట, రవ్వతో పట్టి. రవ్వ సగ్గుబియ్యం, ఇది సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు అనమాట. ఇవి